రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఆవర్తనం ద్రోణి ప్రభావంతో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఉత్తర ఈశాన్య జిల్లాలకి భారీ వర్ష సూచన చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు వంకల వైపు వెళ్లొద్దన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక సిటీలో వర్షాలపైన సమావేశం నిర్వహించారు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు. ఇక సహాయక చర్యలు వరదల నివారణపైన సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల మోస్తరు వానలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ ఉత్తర ఈశాన్య జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవచ్చని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అయితే మనకి విదర్భ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా నార్త్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి నిన్న ఉన్నంత ఫేవరబుల్ కండిషన్స్ ఈ రోజు లేవు. అయినప్పటికీ మనకి ఉత్తర తెలంగాణలోను అలాగే ఈశాన్య తెలంగాణలోను కొన్ని జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలకి కొద్ది జిల్లాల్లో అవకాశం ఉంది. నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆగకుండా ముసురు కురిసింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవగా మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఆగకుండా కురిసిన జల్లులతో రోడ్లపై నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. నగరంలో వర్షాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో హైడ్రా, మున్సిపల్ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. వర్షాలతో ఇబ్బందులు కలగకుండా కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. సిటీతో పాటు శివార్లలో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ కు 300 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరింది. ట్యాంక్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుతం 1761 అడుగులకు నీరు చేరింది. మరో 2 ఫీట్లు నీళ్లొస్తే గేట్లెత్తే అవకాశం ఉందని తెలిపారు జలమండలి అధికారులు. ఇక ఉస్మాన్ సాగర్ కు 100 క్యూసెక్ల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1790 అడుగులకు 1782 అడుగులుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షాలతో జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఖమ్మంలోని మున్నేరు నదికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర మున్నేరు ప్రవాహాన్ని పరిశీలించారు. అటు వైరా రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వాగులు వంకలకు వరద కొనసాగుతోంది. జలపాతాలకు భారీగా నీళ్లు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మలులుగుట్ట సమీపంలోని గుండాల జలపాతంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఫ్రెండ్స్ తో కలిసి జలపాతానికి వెళ్లిన మనోహర్ నీటిలో గల్లంతయ్యాడు. కొమరంభీం జిల్లాలో వర్షాల ప్రభావం కొనసాగుతుంది. మారుమూల గ్రామాలను వరద చుట్టుముట్టింది. దీంతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా ములుగు జిల్లాపై వరుణుడి ప్రతాపం కొనసాగుతుంది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఊరు దాటి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. తాడ్వాయి మండలం అల్లిగూడెంలో తెల్లవారుజామున పురిటి నొప్పులతో ఉన్న ఓ గర్భిణిని హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు అనేక పాట్లు పడ్డారు గ్రామస్తులు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో మానేరు వాగు ఉధృతికి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లా మామిడాలపల్లి, పచ్చనూరు గ్రామాల మధ్య కొక్కరకుంటకు గండిపడింది. దీంతో జమ్మికుంట, కరీంనగర్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 1,70,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్టు తెలిసింది.